ఈరోజు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రైతాంగానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకేసారిగా 9,70,00,000 మందికి ఒకేసారి విడుదల చేయడం జరిగింది. దీనికి నిజామాబాద్ జిల్లా రైతాంగం తరపున ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఒక కుటుంబానికి, ఒక్క గుంట ఉన్నా, 1 ఎకరం ఉన్నా, 10 ఎకరాలున్నా, 20 ఎకరాలున్నా 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిది. ఎందుకోసం అంటే దీంట్లో చిన్న సన్నకారు అనే రైతులు కాకుండా ప్రతి రైతుకు వర్తిస్తుంది కనుక ప్రతి రైతుకు ఈరోజు ఒకేసారి కెన్ ఇప్పుడే మా అందరికీ కూడా చాలా మటుకు ఫోన్లు మెసేజ్ రావడం జరిగింది. వెంటనే ప్రతి ఒక్కరికి రైతులందరికీ కూడా రావడం జరిగింది. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు 2014 తర్వాత ఇంతకుముందు ఈ గతంలో పాలించినటువంటి ప్రభుత్వాలు మద్దతు ధర ఎంఎస్పి మద్దతు ధరలు 1,320 రూపాయలు వడ్ల రేట్లుంటే ఇప్పుడు 2,300 చిల్లర మద్దతు ధర 22 రకాల పంటలకు కూడా ఇప్పటి వరకు వేలాది రూపాయలు మద్దతు ధర పెంచడం జరిగింది కనుక పెంచడం జరుగుతూ ఉంది. అట్లాగే రైతాంగానికి భారతదేశంలో ఉన్న ప్రతి రైతుకు ఎరువుల మీద దేశంలో ఎక్కడ కూడా ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ కూడా ఇవ్వలేని సబ్సిడీ భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో ఈ రైతాంగానికి 2 లక్షల కోట్ల ఎరువులకు సబ్సిడీ ఇస్తూ ఉంది. 1 ఎకరానికి మన తెలంగాణలో రైతాంగానికి సరాసరి 1 ఎకరానికి 18,000 రూపాయల వరకు రైతాంగానికి సబ్సిడీగా వస్తూ ఉంది. ఒక పంటకు సబ్సిడీగా వస్తుంది కనుక రానున్న రోజుల్లో ఈ విషయాలన్నీ, ఎందుకంటే ఈరోజు మన రైతు వేదిక ద్వారా రైతు వేదికలకు కూడా కేంద్ర ప్రభుత్వమే 60% ద్వారా ప్రభుత్వము మెజార్టీ వాటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు వేదికలో ఈరోజు స్క్రీన్ ద్వారా కూడా రైతాంగం దాన్ని చూడడం జరిగింది కనుక మరొకసారి రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా దీన్ని గమనించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము అనుసరిస్తున్న విధానాలపై, ఎందుకంటే వారు ఇస్తున్నటువంటి రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ కానీ, ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేస్తానని చెప్పి ఫసల్ బీమా అమలు కానీ, అట్లాగే మొన్నటి పంటలకు బోనస్ రబీ పోయింది, బోనస్ 500 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా బోనస్ ఇవ్వలేకపోతున్నారు. అట్లాగే ఎరువులు కేంద్ర ప్రభుత్వము ఎంత సబ్సిడీ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా పూర్తి స్థాయిలో అవగాహన లేని ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీరు మోదీని చూసి ఏమైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై. జై జవాన్, జై కిసాన్.